సార్ దేవదాస్ గారు ఏం చెప్తారంటే గత ప్రభుత్వం మీకు డిఆర్సీలు పిఆర్ విషయంలో అన్యాయం చేసింది, మేము అధికారంలోకి వస్తే చేస్తామన్నారు. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 3 సంవత్సరాలు అవుతా ఉంది, మీకు ఇంకా 5, 3, 4 కాస్త ఇప్పుడు 6కి స్టార్ట్ అయింది. ఇప్పటికి దాదాపు వందల సంఖ్యలో చనిపోతా ఉన్నారు. ఎందుకు మరి ప్రభుత్వం కనిపించట్లేదా? మీ కష్టాలు కావచ్చు, మీ ఏజ్ లో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే కనిపించట్లేదు అంటారా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 2023 ఎలక్షన్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను ఈ రోజు ఏ ఒక్కటి కూడా అమలు పరచలేదు. కాంగ్రెస్ మాకు అనేక హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాను పెట్టినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను, ముఖ్యంగా ఉద్యోగులకు పెన్షనర్లకు రావాల్సినటువంటి న్యాయంగా రావాల్సినటువంటి వాటిని మేము అడుగుతున్నాం తప్ప మేము ఏదో ఉచిత పథకాలు అడగడం లేదు, మేము అడుకోవడం లేదు. పెన్షన్ అనేటువంటిది అవును, ఈ రోజు సుప్రీంకోర్టు కూడా పెన్షన్ అనేటువంటిది అది భిక్ష కాదు, మీ ప్రభుత్వాలు ఇచ్చే భిక్ష కాదు, మా యొక్క ఉద్యోగుల హక్కు అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము ఈ రోజు మేము రావాల్సినటువంటి వాటిని మేము అడుగుతున్నాము. ముఖ్యమంత్రి గారు మీరు అధికారంలోకి వచ్చి ఇప్పుడు 2.5 సంవత్సరాలు దాటిపోయింది, 32 నెలలు అవుతున్నది. అయినప్పటికీ కూడా మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేటువంటి దుస్థితి ఈ యొక్క రాష్ట్రంలో కనబడుతున్నది. ముఖ్యంగా ప్రభుత్వము మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే పిఆర్సీ 6 నెలల లోపల అమలు పరుస్తామన్నారు. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతున్నది. ఈ 3 సంవత్సరాల నుంచి ఎందుకు మీరు దాని పట్ల రిపోర్ట్ అనేటువంటి తెప్పించుకోలేదు? దానికి అమలు పరిచేటువంటి దిశగా ఏమాత్రం మీరు కార్యాచరణ రూపొందించడం లేదు. అంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ రోజు టీజేఏసీ నాయకులు మీకు తొత్తుగా ఉంటున్నారు. టీజేఎస్ నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజు చెప్పుకున్నటువంటి వాళ్ళు మీకు తొత్తుగా ఉండడం వల్లనే ఈ రోజు మీరు ఏ మాత్రము మా పట్ల మీరు కనికరం లేకుండా ఈ పిఆర్సీని వాయిదా వేస్తూ వస్తారు. ప్రభుత్వం పదే చెప్తా ఉంది ఆర్థిక పరిస్థితి బాగాలేదు, డబ్బులు బుట్టట్లేవు, బయటికి నన్ను కోసుకొని తిన్నా డబ్బులు లేవు, అర్థం చేసుకోవాలి ప్రభుత్వం సంబంధించిన అధికారులను మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు ప్రభుత్వానికి? గౌరవ ముఖ్యమంత్రి హోదా లోపల ఉండి నన్ను కోసుకు తిన్నా కానీ 1 రూపాయి లేదు అనేటువంటిది అది సరైన విధానం కాదు. ముఖ్యమంత్రి గారు ఈ రోజు కోసుకు తినమని అన్నటువంటి వారు 1 పైసా లేదని అన్నప్పుడు తర్వాత మీరు చేసేటువంటి పథకాలన్నీ ఏ విధంగా చేస్తున్నారు? మీరు పెట్టేటువంటి ఆ పథకాలు ఉచిత పథకాలలో ఏవైనా ఆపిరా? ఏది కూడా అన్ని ఆపకుండా అమలు పరుచుకుంటున్నారు కదా. ఈ రోజు ఎవరు అడగకుండానే మీరు మహాలక్ష్మి అనేటువంటి పథకాన్ని పెట్టి ఉచిత బస్సు సౌకర్యం పెట్టి దానికి ఎలాంటి పరిమితులు విధించకుండా నిరుపేదల నుంచి మొదలుకొని ధనవంతుల వరకు శ్రీమంతుల వరకు కూడా కోట్లాధిపతులు కూడా ఈరోజు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఈవెన్ తర్వాత స్త్రీలు కూడా, అంటే ఉద్యోగులైనటువంటి స్త్రీలు కూడా ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అది ఎవరు పెట్టమన్నారు? దానివల్ల 1000 కోట్ల ఆస్తులు అయినటువంటిది తరిగిపోతున్నాయి కదా. దాని మీద దృష్టి ఎందుకు వెళ్ళడం లేదు మీకు? ఈ రోజు మీరు నన్ను కోసిన డబ్బులు లేవంటూనే మూసి సుందరీకరణకు 1,50,000 కోట్లు పెట్టారు. తర్వాత మెస్సీ ఫుట్బాల్ కోర్టుకు 100 కోట్లు అనేటువంటిది, తర్వాత ప్రపంచ సుందరీమణుల పోటీలు అనేటువంటివి, తర్వాత పోర్ట్ డెవలప్మెంట్ అనేటువంటివి, ఇవన్నిటి కూడా మీరు డబ్బులు అనేటువంటివి ఎక్కడి నుంచి తెస్తున్నారు? మీరు విమానాలకు ఖర్చులకు దుబారా ఖర్చు చేస్తున్నారు, అనేక 100 కోట్లు ఇచ్చిస్తున్నారు. మీరు ఒక ప్రైవేట్ హోటల్ లోపల మీటింగ్ పెట్టుకుని దానికి 100 కోట్లు అయినాయని అంటారు. ఏ విధంగా మీరు ప్రజాధ్వనిని దుర్వినియోగం చేస్తున్నారు? మాకు రావాల్సినటువంటి డబ్బులని మేము అడుగుతున్నాం, కానీ మేము ఉచితాలు అడగడం లేదు. ఈ రోజు మాకు 6 డిఎల్ పెండింగ్ లో ఉన్నవి. దేశం లోపల ఏ రాష్ట్రం లోపల 6 డిఎల్ ఉన్నటువంటి పెండింగ్లు లేవు. కేవలం మన రాష్ట్రం లోపల మాత్రమే మీరు వచ్చినప్పటి నుండి కూడా డిఎల్ అయినటువంటి పెండింగ్లు ఉన్నాయి. ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు రావాల్సిన పెన్షన్లు అయితే ఎక్కడ ఆగట్లేవు కదా. ఎక్కడ ఆగడం లేదు. ఒక విషయం లోపల తర్వాత వారు ఏమన్నారంటే మేము మంత్రులము, తర్వాత ఎమ్మెల్యేలము, తర్వాత మా యొక్క జీతం సగం జీతం ఇస్తున్నారు. ఎవరికండి మీరు ఇచ్చేది సగం జీతం? ఇంతవరకు కట్ చేసినాము, కట్ చేయించలేదు. కట్ చేసినప్పుడు కూడా మీరు ఇచ్చేటువంటి ఆ వేతనాలు ఎంత ఉంటాయి? దాదాపు 15 కోట్లు ఉంటాయి. ఆ 15 కోట్లు కూడా 3 కోట్లే ఉంటాయి. 3 కోట్లు అనేటువంటి ఎవరికి సరిపోతాయి? ఈ రోజు రిటైర్మెంట్ బకాయిలైనటువంటి చెల్లించని కారణంగా ఇప్పటి వరకు 100 మంది చనిపోయారు. వారికి 10,000 కోట్లు దాదాపుగా చెల్లించాలి. ఇంతవరకు మీరు ఇంతవరకు 6,000 కోట్లు అనేటువంటిది 100 రోజులకు చెల్లిస్తామన్నారు. ఆ 100 రోజుల లోపల 6,000 కోట్లు చెల్లించామన్నారు. కానీ ఆ 100 కోట్ల లోపల 6,000 కోట్లు అనేటువంటి కూడా పూర్తిగా చెల్లించలేదు. అవి కమిటేషన్, తర్వాత జేపీఎఫ్ అనేటువంటిది మీరు చెల్లించామన్నారు. దానిలో కూడా ఇప్పటి వరకు మిస్ అయినటువంటి వారు చాలా మంది ఉన్నారు. కేవలం ఆ రెండింటిని ఇచ్చి తర్వాత ఈరోజు గ్రాట్యుటీ కానీ లీవ్ ఎంకాష్మెంట్
కానీ తర్వాత ఈ జిఐఎస్ కానీ ఇవన్నీ ఇవ్వకుండా మీరు మమ్మల్ని అందరినీ కూడా వేధించడం అనేటువంటి సరైన విధానం కాదు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు మీ యొక్క హుందాతనాన్ని దక్కించుకోవడానికి మీ యొక్క అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే ఈ తప్పకుండా ఈ మిగిలిపోయినటువంటి 2 సంవత్సరాల లోపల మాకు తప్పనిసరిగా పిఆర్సీ అనేటువంటిది ఇచ్చి తీరాలి. తర్వాత 6 డిఏలను వెంటనే ఇచ్చి తీరాలి. ఈ రోజు నగదు వైద్యం అందిస్తున్నా అన్నారు. అది దాన్ని 1.5% కాంట్రిబ్యూషన్ తోటి మాత్రమే చెల్లిస్తున్నారు. కానీ తర్వాత మాకు మీరు ఉచితంగా ఇవ్వడం లేదు. అది కూడా ఎలా తర్వాత అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల లోపల నగదురహిత వైద్యము అందించే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని, తర్వాత అదేవిధంగా 398 బాధితులకు వారికి న్యాయంగా రావాల్సినటువంటి నోషనల్ ఇంక్రిమెంట్ అనేటువంటిది చెల్లించాలి. తర్వాత అదేవిధంగా మిగిలిపోయినటువంటి రిటైర్మెంట్ బకాయిలైనటువంటి కూడా ఏకపక్షం లోపల ఏకమొత్తం లోపల అన్నింటినీ వెంటనే చెల్లించాలని నేను ఈ యొక్క ఇందిరా పార్కు మహాధర్నా సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. నా పేరు కందుకూరి దేవదాసు, ఎజిపిఏటి హన్మకొండ ఎస్టీఓ జనరల్ సెక్రటరీ. సార్ ఏం చెప్తారు ఇప్పుడు అంటే ఈ ఏజ్ లో ఇట్లా రోడ్ల మీద ధర్నాలు చేసిన అవసరం ఏమొచ్చింది, ఏం చెప్తారు అసలు? మా కష్టాలకు ముగింపు కావాలి, కొత్త హెల్త్ కార్డు పట్టుకొని వరంగల్లో కార్పొరేట్ హాస్పిటల్కి పోయాను. వాళ్ళు తీసుకొని చూసి ఇది చెత్తల వారే బాబు అన్నారు. చెత్తల వారే అన్నారు. వాళ్ళ మన జేబులో పెట్టేసి బాబు పేషెంట్ తీసుకొని వేరే హాస్పిటల్కి పో అన్నాడు. కార్పొరేట్ హాస్పిటల్ మంచిది. అది మాకు కార్డు చెల్లింపు కావాలా. మేము 398లో పని చేసినాం, మాకు ఇంక్రిమెంట్ ఇవ్వాలా.